నేను అసలు నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని రాలేదు. ఎవ్రీథింగ్ వాజ్ అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ శైలేష్? ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ మూవీస్ సార్. అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఈ విషయం. బట్ నాని నన్ను అడగడం, నేను అసలు నాని బ్రో దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కథ ఇచ్చేసి నేను వెళ్ళిపోదాం రిటర్న్ ఫ్లైట్లో, ఎందుకంటే ఆయన అనుకొని రాసిన కథ నా షెల్ఫ్లో పడి ఉండకూడదు, ఇది ఇస్తే బాగుంటుంది అనుకొని వచ్చినాడు నేను. ఫ్రమ్ దేర్ ద జర్నీ స్టార్టెడ్. హీ లైక్డ్ మీ యాజ్ అ పర్సన్ అండ్ దెన్ నాతో టచ్లో ఉండడం, అలా 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 హిట్ వచ్చినప్పుడు నన్ను పిలిచారు, వచ్చాను. నువ్వు డైరెక్ట్ చేస్తే నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఐ వాజ్ షాక్డ్. ఇదేంటిది, మీ దగ్గర చాలామంది ఉంటారు కదా డైరెక్టర్లు, మీరు కథ తీసుకుంటారు అనుకున్నా నేను. అంటే దెన్ హీ సెడ్ నో, నువ్వు రాసిన డీటెయిల్కి నువ్వు తీస్తేనే కరెక్ట్గా వస్తుంది, ఆలోచించు అని. దట్ వే నాని ఈస్ రియల్లీ ఇమ్మాక్యులేట్. ఎగ్జాక్ట్లీ. హౌ లక్కీ షుడ్ వన్ బీ to find these kind of people in their life. So that's why I keep saying it is ఏదో ఒక లేయర్ ఆఫ్ స్కిల్ ఉంది లోపల. ఐ కెనాట్ బి దట్ మోడెస్ట్ అండ్ సే నాకు ఏమి రాదు, అన్నీ నాకు ఇట్లా అని చెప్పడానికి కూడా లేదు. ఐ హ్యావ్ అ స్కిల్ సెట్, ఓకే. బట్ దాన్ని డిస్ప్లే చేయడానికన్నా సరే, దాన్ని నేను చూపించుకోవడానికైనా సరే. లెట్ మీ స్టాప్. వాట్ ఈస్ యువర్ స్కిల్ సెట్? సార్, ఐ థింక్ మై స్కిల్ సెట్ ఇస్ టు నరేట్ ఇంట్రీగింగ్ స్టోరీస్. నాకు స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది సార్. నాకు ఫిల్మ్ మేకింగ్, యునో, మీకు I don't do gimmicks in my films. If you see visually also, my storytelling is very straightforward. If you see my first two films also, but gimmick len cheyanu nenu. Round about e undadu. Yeah, ee set pieces pedadama, ikkada itla petti ee place lo mana energy anta skill ledhu నాకు రాయడం వచ్చు, because that is what I spent a lot of time on learning structure of a screenplay. బోర్ కొట్టకుండా సినిమా ఎలా చెప్పాలి అన్నదైతే నాకు తెలుసు సార్. ఒక 2 గంటలు మిమ్మల్ని అరెస్ట్ చేసి కూర్చోబెట్టగలుగుతాను నేను థియేటర్లో. దట్ ఈస్ మై స్కిల్ సెట్. ఇప్పుడు దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడానికి ఏం కావాలి? ఒక గ్రేట్ టెక్నీషియన్ టీమ్ కావాలి, నాలెడ్జ్ అబౌట్ కొన్ని విషయాలు, షార్ట్స్ అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, మీటర్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వచ్చు. ఇది ఉంది నాలో. ఇది నేను డిస్ప్లే చేసుకోవడానికి నాకు నా చుట్టుపక్కల జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి. I feel I'm very blessed and very lucky to be here and to be sitting here and talking to you and to be able to tell stories to people. It doesn't happen to everybody. అదేదో ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది నా లైఫ్లో. రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద వెరీ నైస్ వే అండ్ ఐ వాంటెడ్ టు గో ఇన్ దట్ వే. సో ఏది పెద్దగా ఆలోచించి దాన్ని చేంజ్ చేయాలని అనుకోవట్లా. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఐ ఆల్వేస్ బీన్, ఒక కథ వచ్చిందా దానికి ఆనెస్ట్గా ఏం పని చేయాలి అన్న దాని మీద పని చేస్తున్నా, అండ్ ఇట్ హస్ వర్క్డ్ అవుట్.